నా పేరు శ్రీరామ్ శర్మ. ఇవాల్టి నుంచి ఇండియన్ రైల్వేస్లోని సీనియర్ సిటిజన్స్కు టిక్కెట్లలో రాయితీలు అంటే తక్కువ ధరకు కన్సెషన్ ప్రకటించింది రైల్వే డిపార్ట్మెంట్. మొత్తం భారతదేశంలో సీనియర్ సిటిజన్స్కు ట్రైన్ టికెట్లలో కొనుగోలు చేసేటప్పుడు కన్సెషన్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది రైల్వే డిపార్ట్మెంట్. ఇండియన్ రైల్వేస్ ఈ విధంగా సీనియర్ సిటిజన్స్కు తమ పిల్లల్ని కానీ బంధువులను కానీ చూడడానికి ట్రైన్లో వెళ్తే ఇకపై పెద్ద పెద్ద క్యూలు ఉంటాయి. ఆ క్యూలో నిలబడే అవసరం లేదు. సపరేట్గా సీనియర్ సిటిజన్స్కి రైల్వే స్టేషన్లో టికెట్లు కొనడానికి క్యూ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా కన్సెషన్ కూడా ఇవ్వడానికి ఒప్పుకుంది. రిటైర్ అయిన సీనియర్ సిటిజన్స్ వృద్ధులకు ట్రైన్ టికెట్లలో కన్సెషన్ ఇవ్వడానికి చాలా అంటే చాలా ముందుకొచ్చింది రైల్వే డిపార్ట్మెంటు. అందరూ దీన్ని హర్షిస్తున్నారు. బంధువులను చూడడానికి కానీ లేకపోతే గుళ్ళు గోపురాలు తిరగడానికి కానీ ఇంకెక్కడికైనా వెళ్ళడానికి కానీ టికెట్లో కన్సెషన్ ఇవ్వడం జరిగింది సీనియర్ సిటిజన్స్కి. ఇప్పటిదాకా సీనియర్ సిటిజన్స్ ఫుల్ ఛార్జెస్ చెల్లించేవారు. ఇకపై ఆ విధంగా ట్రైన్లో చెల్లించవలసిన అవసరం లేదు. కన్సెషన్ ఇస్తున్నారు అన్నిట్లో. ఇట్లా ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్ నుంచి కూడాను కన్సెషన్ ఇస్తారు సీనియర్ సిటిజన్స్కి. వాళ్ళ సీనియర్ సిటిజన్స్ ఎవిడెన్స్ చూపించాలి. ఆధార్ కార్డు కానీ పాస్పోర్ట్ కాపీ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ వాళ్ళ ఏజ్ ప్రూఫ్ కోసం రైల్వే డిపార్ట్మెంట్ టికెట్ కొనేటప్పుడు చూపిస్తే కన్సెషన్ ఇస్తారు. చాలా బాగుంది అనిపిస్తోంది. పురుషులకైతే 60 సంవత్సరాలు దాటి ఉండాలి. స్త్రీలు అయితే 58 సంవత్సరాలు దాటి ఉన్న సీనియర్ సిటిజన్స్కి ఈ విధంగా కన్సెషన్ ఇవ్వబోతోంది రైల్వే డిపార్ట్మెంట్ ఈ రోజు నుంచి. ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళాలి మీ ఏజ్ చూపించడానికి. ఆ ఏజ్ ఓటర్ ఐడి కానీ పాస్పోర్ట్ కాపీ కానీ ఆధార్ కార్డు కాపీ కానీ చూపిస్తే చాలు. కాబట్టి దయచేసి రైల్వే టికెట్లు కొనేటప్పుడు మాత్రం ఈ అడ్రస్ ప్రూఫ్ కానీ ఈ ఐడి ప్రూఫ్ కానీ ఈ ఏజ్ ప్రూఫ్ కానీ తప్పనిసరిగా తీసుకుని వెళ్ళాలి. లేకపోతే మీకు ఎలిజిబిలిటీ లేదు. కాబట్టి సీనియర్ సిటిజన్స్ ఇది గ్రహించుకోండి.